మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేయచ్చు. గడిచినటువంటి దినములన్నీ కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి తన హస్తములో భద్రపరిచి ఈ రీతిగా మరొకసారి ఆయనతో మనతో ఆయన ఉండునట్లు ఒక మంచి శ్రేష్టమైనటువంటి జీవితమును మనము కలిగి ఉండుటకై మనము సిద్ధపడవలసిన వారమై ఉంటున్నాం. కారణం ఏమిటి అంటే, ఆయనతో మనము స్నేహము చేసిన ఎడల, ఆయనతో మనము ఒక చక్కని సహవాసము కలిగి ఉన్న ఎడల మీరు నా స్నేహితులుగా పిలువబడతారు అని దేవుని వాక్యం చెప్పుచూ ఉన్నది. ఆ మాటను బట్టి ఈరోజు మనము ఆయన స్నేహితులుగా పిలువబడుటకై మనలను మనము సిద్ధపరచుకోవాలి. ఎందుకంటే ఈ లోకములో ఏ బాధ అయినా, ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ ఇరుకైనా వారి స్నేహితులతో కలిసి పంచుకుంటున్నప్పుడు ఆ యొక్క నెమ్మది లేక ఆ యొక్క చక్కని సంతోషం ఎంతో ధైర్యాన్ని ఇచ్చిద్ది, ఎంతో ఆదరణ కలిగించిద్దని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాం. అందుకని మనము ఆయన స్నేహితులుగా పిలువబడుటకై మనలను మనము సిద్ధపరచుకోవాలి. ఆయన నిజమైన స్నేహితుడుగా మన ఎదుటుంటున్నాడు. మరి మనము ఆయన స్నేహితులుగా పిలువబడుతున్నామా? ఆయన స్నేహితులుగా పిలువబడుటకై మనలను మనము సిద్ధపరచుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనమును చూచినట్లయితే, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై యుందురు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల నాకు స్నేహితులై యుందురు. ఆయన ఆజ్ఞాపించినటువంటి వాటిని మనము చేయుటలోనే మన యొక్క ఫ్రెండ్షిప్ నిర్మించబడుతుంది. ఆయన ఆజ్ఞాపించిన వాటిని గైకొనుటలోనే మనము ఆయనతో కలిసి ఉండుటకు ఒక చక్కని పరిస్థితిని ఏర్పరిచిద్దని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ప్రతి వ్యక్తికి ఒక స్నేహితుడు అవసరం. ప్రతి వ్యక్తికి ఒక స్నేహం అవసరం. స్నేహమునకు వయసుతో సంబంధం ఉండదు. స్నేహమునకు పేరు ప్రఖ్యాతులతో సంబంధం ఉండదు. స్నేహమునకు గొప్ప బీద అనేటువంటి తారతమ్యాలుండవు. నిజమైనటువంటి స్నేహము ఎప్పుడు కూడా ఒక వ్యక్తి యొద్ద నుండి ఒక చక్కని ఆ ప్రేమను, లేకపోతే ఒక ఆప్యాయతను, ఒక ఆదరణను కోరుకుంటుంది. ఈరోజు మనము చూస్తున్నట్లయితే లోకములో ఆ ఓల్డ్ స్టూడెంట్స్, పాత విద్యార్థుల సమ్మేళనము అని ఒక 50 సంవత్సరాల తర్వాత, ఒక 40 సంవత్సరాల తర్వాత ఈ గెట్ టుగెదర్లు పెట్టుకున్నప్పుడు, వారు కొన్ని సంవత్సరాల తర్వాత కలిసినప్పుడు ఆ అనుభవాలు వారు ఒకరితో ఒకరు పంచుకుంటున్నప్పుడు, ఆ యొక్క కష్ట నష్టాలు, లేక వారి యొక్క జీవిత విధానాలను, వారి ఉద్యోగాలను, వారి యొక్క రాబడిని, వారి యొక్క పరిస్థితులను, వారి యొక్క చిల్డ్రన్ గురించి, వారికి ఉన్నటువంటి ఒక మంచి పరిస్థితుల నుంచి, లేక వారికి ఉన్నటువంటి బలహీనతల నుంచి, అనారోగ్య సమస్యల నుండి వారు ఒకరితో ఒకరు పంచుకుంటున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. కొంతమంది అంటుంటారు, నీవు ఆ యొక్క స్కూల్లో ఉన్నప్పుడు యు ఆర్ ద గ్రేట్ పర్సన్, అసలు నువ్వే అసలు అనే ఆ మాటలు అంటున్నప్పుడు మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. ఆ చిన్నతనములో ఉన్నటువంటి ఆ యొక్క అశ్రేష్టమైనటువంటి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. కనుక ఈరోజు నిజమైన స్నేహితునితో మీరు
స్నేహితులుగా పిలువబడాలి అంటే మొదటిగా మీరు చేయవలసినటువంటిది ఏమిటంటే ఆయన మనకు ఆజ్ఞాపించిన వాటిని మనము గైకొనాలి. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞాపించిన వాటిని మనము గైకొంటామో అప్పుడే ఆయనకు మనము స్నేహితుల వలె మనము ఉండగలుగుతాం. నా స్నేహితులై యుందురు. ఈరోజు దేవుని యొక్క స్నేహము ఎంత గొప్పది, దేవుని యొక్క స్నేహము ఎంత శ్రేష్టమైనటువంటిదో ఒక్కసారి ఆలోచన చేయండి. పరిశుద్ధ గ్రంథములో నుంచి సామెతల గ్రంథము 27వ అధ్యాయము 9వ వచనములో ఒక శ్రేష్టమైనటువంటి మాటను నేను మీ నిమిత్తమై చదువుతూ ఉన్నాను. దయతో గమనించండి. పరిశుద్ధ గ్రంథములో నుంచి సామెతల గ్రంథం 27వ అధ్యాయము 9వ వచనం. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచును, చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. గమనించండి, చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు. ఈ మాట చాలా బలమైనటువంటి మాట. మధురమైన అనగా మనలను బలహీనపరచక, మనలను కృంగదీయక, మనలను ఏమాత్రము నిరుత్సాహపరచక, మనలను బలపరచుటకు, మనలను ధైర్యముగా బ్రతుకుటకు, మనలను ఒక మంచి స్థితికి వెళ్ళుటకు ఆ స్నేహితుడు అనగా నిజమైన స్నేహితుడు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అంటే మధురమైన మాటలుగా ఉంటాయి. మానసికంగా బాధ పెట్టే మాటలుగా ఉండవు, సూటుపోటి మాటలుగా ఉండవు, లేకపోతే నిన్ను అవమానపరిచే మాటలుగా ఉండవు. నిజమైన స్నేహితుడు అనగా చిలికాడు, తన హృదయములో నుండి వచ్చు మధురమైన మాట. నిజ స్నేహితుడు ఎప్పుడు కూడా మనతో మధురంగా మాట్లాడతాడు, మనసు విప్పి మాట్లాడతారు. ఏది మరుగు చేసుకొనక వారి హృదయములో ఏదైతే ఉందో దానిని సూటిగా మీతో మాట్లాడతారు. వారు నిజమైన స్నేహితులు. ఆ నిజమైన స్నేహితుడే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన నోట నుండి వచ్చు ప్రతి మాట మనలను బలపరిచిద్ది, ధైర్యపరిచిద్ది, ఎంతో చక్కని స్థితిలోనికి నడిపించిద్దని మనము గ్రహించాలి. పరిశుద్ధ గ్రంథములో విశ్వాసులకు తండ్రి అని పిలువబడుచున్నటువంటి అబ్రహాము యొక్క జీవితాన్ని మనము గమనించినట్లయితే, అబ్రహాము కృంగిపోయిన స్థితిలో ఉన్నాడు, నిరాశలో ఉన్నాడు, ఒక ఫలభరితమైన జీవితం లేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని చేత అతడు ఎన్నుకోబడి దేవునికి నిజ స్నేహితునిగా మార్చబడి ఆ దేవుని యొక్క ఆశీర్వాదములు అనుభవించి దేవుని యొక్క మాటకు లోబడి ఆయన ఆజ్ఞానుసారముగా జీవించుట వలన అబ్రహామును దేవుడు నా స్నేహితుడని పిలిచాడు. ఎంత గొప్ప భాగ్యం! నా స్నేహితుడైన అబ్రహాము. ఆ మాటను పరిశుద్ధ గ్రంథములో నుంచి 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. ఎంత గొప్ప మాట! నీ స్నేహితుడైన అబ్రహామునకు ఈరోజు మనము ఆయన స్నేహితులుగా పిలువబడాలి. ఈరోజు మనము ఆయన స్నేహితులుగా జీవించాలి. అనేక మంది ఆయన స్నేహితులుగా మనలను గుర్తించాలి. మీరు నా స్నేహితులుగా పిలువబడాలి. ఆయన స్నేహితులుగా
మనం పిలువబడ్డప్పుడు ఆయన మన కొరకు తన ప్రాణమును పెడతాడు. గమనించండి. మీ అందరి నిమిత్తమై ఒక మంచి మాటను తెలియపరిచి నేను ఈ వాక్య సందేశమును ముగించాలని ఆశపడుతూ ఉన్నాం. పాము స్వభావాన్ని తెలిసి జాగ్రత్త పడతాం. మనిషి యొక్క స్వభావం తెలియక బోల్తా పడతాం. జాగ్రత్త. పాము స్వభావం మనకు తెలుసు కాబట్టి పాము కనబడిందంటే చాలా జాగ్రత్త పడతాం. అదే మనిషి స్వభావం తెలియక మనమేమవుతామంటే బోల్తా పడతాం, మోసపోతాం. నా ప్రియ స్నేహితులారా, ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, తెలుసుకో, మానవుని యొక్క స్వభావం తెలుసుకో. నీవు ఎవరితో స్నేహం చేస్తే నీకు దీవెనుందో, ఎవరితో స్నేహం చేస్తే నీకు ఆశీర్వాదం ఉందో, ఎవరితో స్నేహం చేస్తే నీ జీవితం, నీ కుటుంబం ఒక సంరక్షణ భద్రత కలిగి జీవిస్తారో వారితో మీరు స్నేహం చేయటానికి మీ మనస్సులను సిద్ధపరచుకుని నిజమైన స్నేహితుడైన యేసుక్రీస్తుతో మీరు స్నేహము చేయుట మీకెంతో ఆశీర్వాదమని, మేలని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ దేవుడు తన మాటలు మన ఎన్నికలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.